ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఇప్పుడే దేవుడు నీ జీవితంలో వెలుగు నింపాలి. పాడుతూ నిన్ను కనపరచుచు ఆరాధించదని జీవించుచు. అయ్యా, నా జీవితంలో వెలుగు లేక పాపమనే బద్ధకములో బంధించబడిన దేవా, నన్ను ఇప్పుడే బ్రతికించమని అడుగుతున్నాను. మరలా తిరిగి లేపమని అడుగుతున్నాను దేవా. కృపగలిగిన దేవుడు, నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా సమయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి. ఈ లోకములో వెలుగు నింపబడాలి. నీ జీవితం వెలుగుమయముగా మార్చబడును గాక. నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలి. నీవున్న బంధకాల నుంచి విడిపించబడాలి. నీవున్న అపవాది శోధనలో నుంచి దేవుడు నీకు విడుదల కలిగించాలి. అవునయ్యా, విడుదల కలిగించమని అడుగుతున్నాడు దేవా. ఇప్పుడే తండ్రి, ఇప్పుడే తండ్రి, అయ్యా నాకు యొక్క గొప్ప వెలుగును ప్రకాశించలేమని ప్రార్థించాను. అవును, దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించగనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు
ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడైన యేసయ్యా మరణము గెలిచి బ్రతికించి ఆరాధించెదనిలో జీవించుచు అవును సహోదరి సహోదరుడా, ఏ పాపం అనే చెరలో బంధించబడి ఉన్నావు, ఆ చెరలో నుంచి నిన్ను నన్ను విడిపించి నిత్య రాజ్యములకు వారసుడుగా చేసే దేవుడు మన దేవుడు. అవును ఈశ్వరుడు ప్రార్థన చేసి ఆ నరుడు ఆ శరణే బంధుకం నుంచి విడిపిస్తాడు. అవును దేవా, నన్ను విడిపించమని ప్రార్థించు. స్తోత్రాలు స్తోత్రాలు దేవా, స్తోత్రం. స్తుతి పాడుతూ మరణము వరకు నేను ప్రకటించెదా. స్తుతి పాడుతూ మరణము వరకు నేను ప్రకటించెదా. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడైన యేసయ్యా పునరుద్ధానుడైన యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించెదనిలో జీవించుచు.